శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 3 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాల వరకు ఉంది. మఖా నక్షత్రం రాత్రి 10 గంటల 15 నిమిషాల వరకు ఉంది. మంగళవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కాలదండ యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మకర రాశిలో ఉన్నాడు. మకర రాశి కుజుడికి ఉచ్చ రాశి కాబట్టి కుజుడు మకరంలో ఉన్నప్పుడు యోగిస్తాడు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి, అమ్మటానికి సంబంధించిన చర్చలు చేయటానికి బలం ఉంది. కానీ రిజిస్ట్రేషన్లు మంగళవారం చేసుకోకూడదు. భూగృహ సంబంధ చర్చలు చేసుకోవటానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీలింగ్స్ చేసుకోవటానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి కూడా బలం బాగుంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వడానికి చేసే ప్రయత్నాలకు బలం ఉంది. కుజుడి ఉచ్చ స్థితి వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉంది కాబట్టి ఎవరైనా మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే మఖా నక్షత్రం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే విదేశీయాన ప్రయత్నాలు చేసుకోండి. విదేశీయాన ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం చేసుకోవచ్చు. తీర్థయాత్రలకు వెళ్ళటానికి కూడా మఖా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్రం మంచిది. చేతి వృత్తులకు సంబంధించినవి నేర్చుకోవటానికి, చేతి వృత్తులు అభ్యసించడానికి కూడా మఖా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. మఖా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించుకోవచ్చు. అలాగే మఖా నక్షత్రం పితృ నక్షత్రం కాబట్టి పితృతర్పణాలు ఇచ్చుకునే వాళ్ళు పితృతర్పణాలు ఇవ్వాలన్నా కూడా ఈ మఖా నక్షత్రం మంచిది కాబట్టి పితృతర్పణాలు ఇచ్చుకోవచ్చు. మఖా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కార్యహాని కనిపిస్తుంది. కాబట్టి సమస్యలు వచ్చినా మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించుకోవాలి. అలాగే ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృధా సంచారములు కనిపిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అవసరమైతేనే ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకు మాత్రం ధన ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు వృషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శారీరకంగా, మానసికంగా మాత్రం కొంత ఒత్తిడి ఉంటుంది, చికాకు ఉంటుంది. ఆ ఒత్తిడి, చికాకు పక్కన పెట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి బంధువులతో మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే జాయింట్ సమస్యలు ఉన్నాయి. అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్లో కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో గొడవలు రాకుండా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ సింహరాశి వ్యాపారస్తులు ముందడుగు వేయాలి. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన చర్చలు చేసి లాభాలు పొందగలుగుతారు. మానసికంగా శ్రమ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకి అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి యోగం బాగుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ప్రమోషన్ గురించిన శుభవార్త వినియోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. ఉన్నత పదవిని పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా కన్యారాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగము
ఈరోజు తులారాశి వాళ్ళకు ఉంది. ఏ పని ప్రారంభించినా కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిలో మంచి విజయాలు తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. అనుకోకుండా సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయాలి. కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. ఏదైనా ఆకస్మిక సంఘటన జరిగినప్పటికీ జాగ్రత్తగా మనోధైర్యంతో ముందడుగు వేయండి. అలాగే ఈరోజు సామాన్యమైన ధనలాభం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సాహసయాత్రలకు వెళ్ళాలనే ఆలోచనలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కుటుంబ జీవితం ధనుసు రాశి వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో గొడవలు వచ్చి పార్ట్నర్స్ విడిపోయే సూచనలు ఎక్కువ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే మకర రాశి వాళ్ళు పార్ట్నర్స్తో ఈరోజు గొడవ పెట్టుకోకండి. సామరస్య ధోరణిలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. అలాగే సామాన్యమైన ధన ప్రాప్తి యోగం ఉంది. అద్భుతమైన ధన లాభం లేకపోయినా మకర రాశి వాళ్ళు ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అప్పుల బాధల వల్ల కొన్ని చికాకులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈరోజు సామాజికంగా వ్యక్తులతో కొన్ని సంఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అటువంటప్పుడు మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా జాగ్రత్తగా ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు మంగళవారం కాబట్టి, మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. అలాగే మఖా నక్షత్రం ఉంది కాబట్టి, అది కేతు నక్షత్రం కాబట్టి ఓం కం కేతవే నమః అనే మంత్రం కూడా 11 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి. ఓం అం అంగారకాయ నమః, ఓం కం కేతవే నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 11 సార్లు చదువుకుని వెళ్ళినట్లయితే ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీర్చడానికి అనుకూలం. కుజహోరలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. అలాగే సర్జరీలు చేయించుకోవటానికి, ఆపరేషన్ చేయాలన్నా చేయించుకోవాలన్నా కుజహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి హోరలో ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? సంపూర్ణంగా దినఫలాల ద్వారా రోజులో ఉన్న భవిష్యవాణి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.